దయచేసి వెనకాల మాటలు వద్దు, వాక్యాన్ని వినండి. కుర్చీలో ఉన్నాను, మళ్ళా చెప్తున్నాను. కునికి నిద్ర అనేది వస్తూ ఉంటుంది. అది మీ ద్వారా కాదు కానీ సాతానుడు రప్పిస్తూ ఉంటాడు. కనుక స్తంభాలకి సారబడిన, గోళ్ళకి సారబడిన కుర్చీలో కూర్చోడం తప్పలేదండి. కూర్చోండి, మీ కాళ్ళు కూర్చొని నేను కూర్చున్నానంట్లా కుర్చీలో కూర్చున్న పడుకోవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మంచిది. కొన్ని మాటలు, ఎక్కువ మాటలు చెప్పును. నేను చెప్పే అంశం ఏమిటి అనంటే, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చెప్పండి ఒకసారి. పట్టకెట్టేస్తావా, ఉంటావా? మరి చెప్పేటి. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అసలు ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడు, లేకపోతే ఈ సంవత్సరం కూడా నేను ఎందుకు బ్రతకుండాలి అనేది కొన్ని మాటల్లో నేను చెప్పి త్వరగా నేను ముగిస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రోవి విరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాం. బలమైన తండ్రి, నీ కృపా వాత్సల్యము చొప్పున ఆశీర్వాదకరంగా నీ కృపతోనైనా మాతో మాట్లాడండి. ఏమాత్రం కూడా యోగ్యత లేని మమ్మలను ప్రభు, ఇదిగో ఏమాత్రం కూడా ఎవరికి పనికి నన్ను, ఎవరికి అవసరమైనటువంటి నన్ను ప్రభు, ఈ రోజున ఈ స్థానంలో ప్రభా నీ యొక్క బలిపీఠం మీద నన్ను ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా బిడ్డలతో నాయన ఏ మాటలు మాట్లాడితే వారికి అర్థమవుతుందో మీరు నాతో మాట్లాడితే నేను వారితో మాట్లాడగలను. నన్ను దర్శించి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రోవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా నన్ను ఉండని. కాలం విలువ తెలియకపోతే కష్టాలు పాలైపోతాం. కాలం విలువ తెలియకపోతే ఏమవుతావట? కష్టాలు పాలైపోతాం. అసలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే, 2024వ సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉందో, నీ జీవిత విధానం ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ నడవడిక ఎలా ఉందో నాకు తెలియదేమో కానీ, ఈ 2025వ సంవత్సరంలో నీ తీరు, నీ విధానం, నీ పద్ధతి, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం అనేది మార్చుకోకపోతే ఏం జరుగుతుందో ఈరోజు చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏంటి? అనగనగా ఒక ఊరిలో యేసు ప్రభు చెప్తున్న మాట, ఒక ద్రాక్ష తోట యజమాని ఏంటి చూడండి, అక్కడ మనం ఎన్నో అధ్యాయం చూడగలం అనంటే 13వ అధ్యాయం మనం చదవగలిగితే 6వ వచనం చదివితే, మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికినప్పుడు ఏమీ దొరకలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆయన తోటమాలట, తన తోటలో అంటే తన పొలములో ఒక చెట్టు నాటాడు. ఏమి నాటాడట? అపర్రా గారు నా వైపు చూడండి, కిటికీలో ఏముంది, ట్రైన్ వెళ్ళట్లేదు కదా, నా వైపు చూడండి. ఒక ద్రాక్ష తోటలో, తన తోటలో ఒక అంజూరపు చెట్టు వేసాడట. అంజూరపు చెట్టు వేసిన తర్వాత ఆ అంజూరపు చెట్టుకి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాడట. ప్రతి సంవత్సరం వచ్చి కాయలు కాస్తున్నాయా లేదా అని చూస్తున్నాడట. లేదు, వెళ్ళిపోయాడు. మరొక సంవత్సరం వచ్చాడట, మరలా కాయలు కాస్తున్నావా లేదా అని చూసాడట, మరలా వెళ్ళిపోతున్నాడు. మరలా 3వ సంవత్సరం వచ్చేసరికి మరలా అంజూరపు కాయలు కాస్తున్నాయో లేదో అని చూద్దాం వడిస్తే ఒక్క కాయ కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఫలించలేని చెట్టుని ఈ భూమి వ్యర్థమైపోతుంది. ఒకవేళ నువ్వు ఫలించలేకపోతే, ఒకవేళ చెట్టు ఫలించలేకపోతే భూమి ఎలా వ్యర్థమైపోతుందో, నీవు ఫలించలేకపోతే ఈ భూమి కూడా అలాగే వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, ప్రతి సంవత్సరం కూడా ఈ చెట్టు ఎదుగుతుందా, పొదుగుతుందా, ఆశీర్వాదాలు ఉంటాయా, దీవెనలు ఉంటాయా, ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటుందా, లేకపోతే విశ్వాస జీవితాన్ని కట్టుకుంటుందా అని ప్రతిరోజు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఆ చెట్టు ఏ ఫలింపు లేకుండా 2020లో ఎలాగుందో 2024 కూడా అలాగే ఉంది, 2025 సంవత్సరంలో కూడా అలాగే ఉంది. దేవుడు ఆ చెట్టుతో మాట్లాడుతున్నాడు, ఒకటి నీ వలన భూమి వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, బిగ్గరగా చెప్పాలి.
చాలా మంది కొన్ని సంవత్సరాల బట్టి దేవుని మందిరానికి వస్తున్నారు. కొన్ని దినాల బట్టి దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితం అంజురపు చెట్టు ఎలాగుందో, ఎక్కడేసిన గొంగలు ఎలా ఉన్నాయో, ఆ చెట్టు ఫలించకుండా ఎలా ఉందో, నీవు కూడా ఫలింపు లేకుండా ఉన్నావు. ఈరోజు మధ్యాహ్న కాలంలో నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట కొట్టి, నీవు ఫలించలేకపోతే, నీకు ఫలము లేకపోతే నీ జీవితంలో అనార్థం జరగబోతుంది. చెప్పు గట్టిగా. అసలు ఏంటి అనార్థం అనంటే ప్రియులారా, ఫలించలేని వారు ఏమైపోతారు, ఫలింపు లేని వారు ఎలా ఉంటారు అనే వాక్యం మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకుని లేదా, మీలో ఒకడు సాతాను వాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. సాతాను సంబంధి ప్రార్థన చేయలేడు, సాతాను సంబంధి చెట్టు ఫలించలేదు, సాతాను సంబంధిగా ఏ జీవితం అయితే ఉందో, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటున్నాయో, నీ జీవితం భక్తి జీవితం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా నేను ఇలాగే ఉంటానండి, నీ మారనండి, నేను ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎంతకాలము గతించినా నేను ఇలాగే ఉంటాను అని అంటే నీవు సాతాను సంబంధివి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. దగ్గరగా చెప్పు, 2 చేతులు ఎత్తి. అసలు సాతాను సంబంధి అని ఎందుకు అంటున్నానంటే, సాతాను సంబంధికి ఫలింపు అనేది ఉండదు. సాతాను సంబంధికి ఆశీర్వాదాలు ఉండవు. సాతాను సంబంధికి దీవెనలు కుమ్మరించబడవు. సాతాను సంబంధి అంటే ఇస్కరియోతు యూదాకి ఎలాగైతే సాతాను పట్టుకుందో, ఎలాగైతే సాతాను పట్టుకుని తన చెట్టు ఫలింపు లేకుండా, యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు సేవ చేసిన, యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు సేవ చేసి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించిన అతని జీవితంలో మార్పు లేదు. అతని జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు లేవు. అతని జీవితంలో నామకార్థమైన భక్తి చేశాడు. అతని జీవితము దేవునికి ఇష్టం లేని జీవితము కనుకనే అతడు ఊరేసుకు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. దగ్గరగా చెప్పు, 2 చేతులు ఎత్తి. ఇక్కడ నీవు ఒక మాట చెప్పిన, చాలా ఏళ్ళు అయిపోయిందమ్మా మన మందిరానికి వచ్చి. చాలా ఏళ్ళు అంటే దాదాపు 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఒకవేళ యేసు ప్రభు నీ దగ్గర ఫలాన్ని వెతకడానికి వస్తే నువ్వేమైపోతావో జాగ్రత్త. వస్తాడు, అంజురుపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడు అంజురుపు చెట్టు దగ్గరికి వచ్చి అనంటే, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజురుపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏ పండు దొరకలేదట. విశ్వాసం అనే పండు దొరకలేదు, నమ్మకం అనే పండు దొరకలేదు, ఇవ్వడం అనే పండు దొరకలేదు, భక్తి జీవితం అనే పండు దొరకలేదు. అసలు ఈ పండులేమీ దొరక్కపోగా ఆ చెట్టు క్షీణించిపోతుంది. ఇదిగో నేను ఓరకొనే ఉండేవాడను కాదు, చూశాను చూశాను చూశాను, చెట్టు వేరిన గొడ్డలు ఉంచబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నా ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీతో చెప్పే మాట ఒకటే, నువ్వు ఫలిస్తే సరే, ఆశీర్వాదకరంగా ఉంటానంటావు ఉండు, దీవెనకరంగా ఉంటానంటావు ఉండు. నీ చెట్టుకి నీరు తగలకపోతే, వాక్యం అనే నీరు తగలకపోతే, ప్రార్థన అనే నీరు తగలకపోతే ఆ చెట్టు ఎలాగైతే ఎండిపోతుందో, నీ చెట్టు కూడా ఎండిపోయే దినాన ఏ ఫలము కనబడలేదు. అక్కడ ఏ ఫలమైతే కనబడలేదో ఆ ఫలము కనబడలేని చెట్టును నా దేవుడు ఏం చేయబోతున్నాడు అనంటే, మీరు చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయం. చాలా తొందరగా ముగిస్తారు, ఎక్కువసేపు చెప్పను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. ఫలించలేని చెట్టు చూశాడు కదా. 3.5 సంవత్సరాలు నువ్వు ఫలిస్తావా ఫలించవని చూశాడు. గత సంవత్సరం నువ్వు ఫలిస్తావా ఫలించవా చూశాడు. గత సంవత్సరం కూడా సాక్ష్యం చెప్తావా లేదని చూశాడు, చెప్పలేదు. గత సంవత్సరం కదా విశ్వాసాన్ని కూడబట్టుకుని ఉపవాస ప్రార్థనలు చేస్తావు కదా అనుకున్నాడు, చేయలేదు. ఇక ఎంతకాలం వచ్చినా ఒక చోటే ఉండిపోయే తీరు, ఒక ఆశీర్వాదాన్ని తీసుకునే తీరు, ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న తీరు అందుకే యెషయా రాస్తున్నాడు ఏమని, ఓ విశ్వాసులారా, ఓ సంఘ బిడ్డలారా, ఏ ప్రార్థన చేయలేని స్త్రీలారా, ఇదిగో మన సంఘములో మన ప్రాంతంలో ఇదిగో ఎవరు లేపబడాలి అనంటే ప్రార్థించే స్త్రీలు లేపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరు లేపబడాలి? అందుకే 2 స్త్రీలు ఎట్టాడు. ఎవరికి? ప్రార్థించే స్త్రీలు లేవాలి కదా, 2 స్త్రీలు ఎట్టాడు. చాలామంది మానేసి ఇంటి దగ్గర కూర్చొని సాకులు చెప్తూ, ప్రార్థన ఎన్ని గంటలు రావాలో తెలియదు, ఎన్ని గంటలకి ముగించాలో తెలియదు, ఎన్ని గంటలకి నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు తెలియదు, తెలియకుండానే దేవుడి మందిరంలో ఉంటేనే నీకు నా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అనంటే, ఫలింపు లేని నీ జీవితాన్ని గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పగట్టుగా. ఇప్పుడు గొడ్డల చెట్టు వేరు ఉంచబడిందంటే నరకాల వద్దా?
అక్కోయ్ కడిగి చెప్పు, గొడ్డల చెట్టు వేరున ఉంచబడింది, నరకాల వద్దా? అమ్మా వినండి, గొడ్డల చెట్టు వేరు ఉంది, మీ ఇంట్లో పనికిరాని చెట్లు ఉంచుతావా పీకి పారేస్తావా? నీ ఇంటి పక్కన ముళ్ళ చెట్టు ఉందనుకో, ఉంచుతావా బ్రహ్మాండంగా ఉందని పీకి పారేస్తావా? అదే జామ చెట్టు ఉంటే ఏం చేస్తావు? జామలా కాస్తావు, అవునా కాదు? కొబ్బరి చెట్టు ఉంటే ఏం చేస్తావు? ఎండాకాలంలో పనికొస్తుంది కదా అని అంటావు. అయితే ఈ అంజూరపు చెట్టు అద్భుతమైన చెట్టు ఏంటి, అనేక గుణలక్షణాలు కలిగిన చెట్టట, ఏమాత్రం ఉపయోగం లేని చెట్టుగా ఉంది. దేవుడు అంటున్నాడు దీన్ని తీసేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది గనుక మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎంతమంది అయితే విశ్వాసము లేకుండా భక్తి జీవితాన్ని ఆరంభించకుండా ఎన్నాళ్ళు వచ్చిన అదే విశ్వాసంతో ఉన్నావో, ఎన్నాళ్ళు వచ్చిన అదే భక్తితో ఉన్నావో, ఎన్నాళ్ళు వచ్చిన ఎదుగు పొదుగు లేని జీవితం నీదైతే దేవుడు నీతో చెప్తున్న మాట ఒకటే, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, ఎవడైతే ఫలిస్తాడో ఆ చెట్టుని భూమి మీద కొంతకాలం ఉంచుతాను. ఎవడైతే ఫలించకుండా అలాగే ఉన్నాడో, ఎవడైతే ఫలించకుండా సేవకులు ఎదురిస్తూ, సంఘాన్ని ఎదురిస్తూ, ఈ లోకాన్ని ఎదురిస్తూ బ్రతుకుతున్నాడో వాడిని భూమి మీద ఉంచను. చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, నరికితే వాడు అగ్నిలో కాలిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. నువ్వు అగ్నిలో కాలబడే వ్యక్తిగా ఉంటావా, లేదా పరలోకంలో ఎన్ని సుఖశాంతులతో బ్రతికే వ్యక్తిగా ఉంటావా? ఈనాడు చాలా మంది సుఖశాంతులు ఈ లోకం దాని కొరకే, ఈ లోకంలో ఉన్నదాని కొరకే పోరాడుతున్నాడు, ఈ లోకంలో ఉన్నదాని కొరకే కష్టపడుతున్నాడు, ఈ లోకంలో ఉన్నదాని కొరకే కానీ పర సంబంధమైన వాటి కొరకు కష్టపడి దేవుని కొరకు ప్రార్థిద్దాం, కన్నీరు గార్దాం. అయ్యో నేను బయటికి వెళుతున్నానే, నా దేవుడు కార్యం చేయాలి కదా, నేను వేటకెళ్తున్నాను, నా వ్యాపారం ఫలించాలి కదా, అయ్యో నేను గంపట్టుకుని బయటికి వెళుతున్నానే, నేను దీవించబడాలి కదా అని కన్నీరు కాచే బిడ్డలు తక్కువైపోయారు. కనుకే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అవునంట కాదంటవా? ఇప్పుడు ఈ గొడ్డలి నీ దగ్గరికి వస్తే ఏం చూపిస్తాం? బైబిల్ అంటుంది, మత్తయి సువార్త 7:19. మత్తయి సువార్త 7:19. మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు నరకబడి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. మరి ఆయన నరికితే మామూలుగా ఉండదు. మనం ఏదైనా చెట్టు నరిగితే ఒక దెబ్బ అక్కడ, ఒక దెబ్బ ఇక్కడ, ఒక దెబ్బ అక్కడ పడుతుంది. మరి ఆయన నరిగడానికి ఎలా ఉంటుందట? ఒకేటికే టపాకెట్టేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు కూడా ఇంటికాడు ఉండి దిక్కుమాలు పని చేస్తున్న బిడ్డలు ఉన్నారు ఏంటి. కొంతమంది యవనస్తులు మన దాని దగ్గరికి వచ్చి కూర్చొని ఎటకాలు ఆడుకొని పక్కపక్కలు ఆడుకొని వస్తేమే పాటగారు అని ఇంటికి వెళ్ళిపోయి ఈ రోడ్లంటే ఆ రోడ్లంటే తిరిగి ఇక్కడక్కడ తిరుగుతున్నారు బిడ్డలు లేరా అని అంటే వారి పక్కన గొడ్డలు ఉంచబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు అనుకుంటున్నావు, అనుకుంటున్నావో నేను చెప్తున్నాను సమాధానం. నువ్వేమనుకుంటున్నావు అంటే సేవకు నన్ను ఏం చేయగలడు, దేవుడు నన్ను ఏం చేయగలడు అని నువ్వు అనుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా అలా అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈ దేవుడు ఏం చేస్తాడు రా బాబు అని అనుకున్నారు. కానీ ఆ దేవుడు ఏం చేస్తాడు అనుకున్న వారి జీవితాల్లో దేవుడు ఒక విషాదాన్ని ఏర్పరిచాడు. ఏమిటి ఆ విషాదం అంటే? పతనం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. కానాను దేశానికి వెళ్ళాలి, నేనంతానని ఇష్టపడి బాధపడి ఎంతో కన్నీరు కాచిన ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ఏమైపోయారు అంటే చెట్టు పక్కన ఏం ఉంచబడిందట? ఉంచబడిన వారు మరి ఎంతమంది వెళ్ళారట? ఓయ్ గట్టిగా చెప్పు, స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరు వెళ్ళారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నా కదా, ఎంతమందిలో ఎంతమంది పరలోక రాజ్యం వెళతాం? ఎంతమంది చెట్లు ఫలింపు కలిగి ఉన్నాయి? ఎంతమంది చెట్లు విశ్వాసం కలిగి ఉన్నాయి అంటే నువ్వే సమాధానం చెప్పగలవు? ఇశ్రాయేలు ప్రజలట మోషేతో పాటు నడుస్తూ నాయన నేను కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పుగట్టి. ఈ గూపాంతా ఎందుకు అలా ఉంది? దేవుని నొప్పులు వచ్చేతనయ్యా, బాధలు వచ్చేతనయ్యా, ఓ గంట కూర్చోడం నొప్పులు వచ్చేతనయ్యా, పనికిరాని చోటు అక్కడ ఏదైనా ఊజలాడుకుంటే 3-4 గంటలు కూర్చుంటావు కదా, ఇక్కడ కూర్చోడం నొప్పేటి నీకు? మొఖం ఎలా చేస్తున్నావు? నేను చచ్చిపోతాను బాబు అన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పాలి. ఏంటి? భర్త మీద అరుస్తావు, పిల్లల మీద అరుస్తావు, అన్నీ అరిచేసి ఆఖరికి సేవకుల మీద అరిచేసి ఏంటి ఎక్కడ అరుస్తావు తర్వాత అంటే అక్కడ అరుస్తావు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడ అరుస్తావు చెప్పాలా? అక్కడ అరుస్తావు. అప్పుడు మీ ఆయన రాడే, నీ సేవకుడు రాడే,
మరి ఎవరు వస్తారట? వస్తాడు ఒకడు, ఆడే ఇస్కరియోతు యూదా, ఎందుకంటే ఆడు ఆ జాబితాకి సంబంధించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నీ స్నేహితులందరూ ఎక్కడుంటారు అని అంటే, ఎవడైతే దేవునితో సహవాసం చేయకుండా ఉన్నారో వారందరూ సహవాసులందరూ కూడా నరకలో కలుసుకుందాం అని చెప్పండి ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అక్కడ అంటున్నమాట, మంచి ఫలములు ఫలించలేని ప్రతి చెట్టు నరకబడుతుంది. ప్రియ స్నేహితమా, ఈరోజు నీ మీద కోపంతో, నీ మీద నేను ఏదో చేయాలనో, లేకపోతే నీ మీద కక్ష కలిగి మాటలు చెప్పట్లేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది భక్తి జీవితం చేసి, చాలా సంవత్సరాలు అయిపోయింది ప్రార్థన చేసి. అయితే మన జీవితాలు ఎంతకంతకు ఎదగాలి తప్ప కిందకి దిగజారకూడదు. నేను అంటున్నాను, విశ్వాసంలో ఎదగడం, ఫలింపు కలగాలి నీ జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఫలింపు కలగాలి. అందుకే అక్కడ అంటున్నాడు, మంచి ఫలములు ఫలించలేని. అసలు మంచి ఏంటి, చెడేంటి అని అంటే, క్రీస్తు కొరకు బ్రతకడమే మంచి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. క్రీస్తు కొరకు, ఆయన కొరకు బ్రతకడమే మంచి. ప్రియులారా, ఆకాశపు వాకిట్లు తెరిచి పట్టజాలంత విస్తారమైన సంపద కురిపిస్తానన్న దేవుడే, ఆశీర్వాదాన్ని ఇస్తానన్న దేవుడే, ఇదిగో మేలు చేస్తానన్న దేవుడే, ఇదిగో ఈ రోజు నిన్ను నరుకుతున్నానని చెప్పేది కూడా దేవుడే. ఎందుకంటే నువ్వు మంచిగా బ్రతికితే మంచి నీ వెంట వస్తుంది. మంచి కాయలు కాస్తే అది భుజించి నీవు, నీ పిల్లలు, నీ యొక్క సంతానం అభివృద్ధి కలుగుతుంది. నువ్వు ఫలించలేదా, అభివృద్ధి లేదా, విశ్వాసం లేదా, కన్నీటి ప్రార్థన లేదా, నీవు కయ్యోని వలె మారిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, కయ్యోను జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కయ్యోను ఫలించలేకపోవడం గల కారణం ఏమిటంటే, దేవునికి ఇచ్చే విషయంలో కూడా దొంగ అయిపోయాడు, భక్తి విషయంలో దొంగ అయిపోయాడు, ఏంటి నరహంతుడుగా మారిపోయాడు. అందుకే అతడు శ్రమలు కలిగాయి, నిందలు కలిగాయి. ఇదిగో నువ్వు కష్టపడి జీవించాలి, ఇదిగో నువ్వు కష్టపడి చెమటోచి తింటే తప్ప నీకు ఆహారం ఉండదు అని కయ్యోను శపించాడు దేవుడు. ఎందుకంటే ఆ చెట్టు పక్కన ఏ ఉంచబడింది? చెప్పలకోయ్, గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు ప్రార్థన చేయలేని వారి పక్కన గొడ్డలు ఉంటుందా ఉండదా? మందిరానికి లేటుగా వచ్చారు, పక్కన గొడ్డలు ఉంటుందా ఉండదా? మందిరాన్ని విడిచిపెట్టి గాలి తిరుగులు తిరిగే వారికి గొడ్డలు ఉంటుందా ఉండదా? చెప్పాలి. మరి ఉంచిందంటే నరకడానికా అందానికా? నరకడానికా అందానికా? అంజురూపు చెట్టుని వెతడానికి వచ్చాడని ప్రతి సంవత్సరం వస్తున్నాడు. మన దైవజనులు కూడా, మేము కూడా, మీలో ఏదో ఫలింపు కలుగుతుంది, మీలో ఏదో విశ్వాసం కలుగుతుంది, ఈ రోజు కాకపోయినా మరొక రోజున మారతావు, మారు మనసు పొందుతావు అని విశ్వాసముతో ప్రార్థించి, కన్నీరు గాచి, ప్రభు బల్లారాధనిచ్చి అన్నీ చేసిన త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా, ఏంటి వ్యభిచారులుగా, దొంగలుగా, ద్రోహులుగా బ్రతుకుతున్న నీ జీవితానికి గొడ్డలుంచబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. బిగ్గరగా చెప్పరండి చేతులెత్తి. హల్లెలూయా. ఆ గొడ్డలి మన దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే ఏ మాట చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ మాట చెప్పి ముగించేస్తాను? నాకు ఇచ్చిన సమయం ముగించేస్తాను, చాలా తొందరగా ముగిస్తాను. ఏంటి మొదటి మాట, ఫలించలేని చెట్టు వల్ల భూమి వ్యర్థమైపోతుంది, ఫలించలేని కుటుంబాల వల్ల సంఘం వ్యర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఫలించలేని సేవకుని వల్ల కూడా సంఘం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. మేము ఫలించాలంటే మీరు ఫలించాలి, అవునా కాదు? మేము ఫలించాలంటే ఎవరు ఫలించాలా? సరే, మీకు ఒక మాట చెప్తానే, ఏదో చెప్పాలని చెప్తున్నా. సంఘాన్ని తీసుకురావాల్సిన, విశ్వాసులు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పరంటే అలా ఉన్నారు. విశ్వాసులు సంఘ పెద్దలు ఎక్కువ ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమో ఈ సంవత్సరం నుంచి మారు మనసు పొందుతారేమో, వాళ్ళు కూడా మారు మనసు పొంది మిత్రుల దగ్గరికి వెళ్తారేమో. చెప్తున్నాను వినండి. సంఘ పెద్దకి ఎక్కువ నియమాలు ఉన్నాయా, సేవకుడికి ఎక్కువ నియమాలు ఉన్నాయా? నానా, సంఘ పెద్దకి ఎక్కువ నియమాలు ఉన్నాయా, సేవకుడికి ఎక్కువ నియమాలు ఉన్నాయా అంటే, సేవకుడికి 3 నిబంధనలు. 1 ప్రార్థన చేయాలి, 2 బోధ చేయాలి, 3 చెప్పాలా. ఇటు అలా ఉన్నారేంటి, ఇటు అలా ఉన్నారేంటి? దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. మీకు తెలియలే కదా, చెట్టు ఫలించకపోతే ఏమవుతుంది? ఆ చెట్టు ఫలింపు లేకపోవడం గల కారణం ఏంటో చెప్తే వినండి. సంఘ పెద్దకి ఎక్కువ నియమాలు, మాకు 3 నియమాలు. ప్రార్థించు, సహవాసం చేయి, ఏంటి బోధించు, గద్దించు, సరిపోయి మాకు. మరి విశ్వాస సంఘ పెద్దలకు ఏమన్నా చెప్పనా? ఇదిగో నిందారహితుడే ఉండాలి, కొండుగాడే ఉండకూడదు, జగడమాడేవాడిగా ఉండకూడదు, ఏంటి కుటుంబాన్ని కాచేవాడిగా ఉండాలి, కుటుంబాన్ని కాపాడుకునేవాడిగా ఉండాలి, ఇదిగో త్రాగుబోతుగా ఉండకూడదు, తిరిగిపోతుగా ఉండకూడదు, జులాయిగాడుగా ఉండకూడదని 1వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. కుటుంబాన్ని ఏలినవాడైతేనే సంఘాన్ని కాపాడుకోవాడు,
కుటుంబాన్ని ఏలి కుటుంబాన్ని కాచుకున్న వాడికి మాత్రమే సంఘ పెద్దగా నియమించినప్పుడు పౌలు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేనప్పుడు, నీ కుటుంబాన్ని నువ్వు దేవుని మందిరానికి తీసుకురాలేనప్పుడు నీవు సంఘ పెద్దగా పనికి రావు. మరి కుటుంబం ఎవరు అనంటే సంఘమే నీ కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా దగ్గరగా చెప్పు, రెండు చేతులెత్తి. సంఘమే మీ కుటుంబం. ఎవరైనా మానేస్తే మొదటి వెళ్ళాల్సిన సేవకుడు కాదు, ఒక సంఘ పెద్ద. ఎవరైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పారిపోతే, ఇదిగో ఇది మంచిది కాదురా, ఇది చెడ్డదిరా, దేవుని మందిరానికి నడిపించబడు అని చెప్పే బాధ్యత సంఘ పెద్దది తప్ప సేవకుడిది ఎంత మాత్రము కాదు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు సంఘ పెద్దలుగా ఉంటున్న మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ చెట్టుల పక్కన కూడా గొడ్డలు ఉంచబడి ఉంది. మీ చెట్టు పక్కన కూడా గొడ్డలి, చెప్పాలి, మీ చెట్టు పక్కన కూడా ఏముంచిందట, గొడ్డలు ఉంది. ఎందుకు గొడ్డలో చెప్పిన, సంఘాన్ని పట్టించుకోవట్లేదు, ఏంటి విశ్వాసాలు పట్టించుకోవట్లేదు, నీ పని భారం మీద నువ్వు ఉన్నావు తప్ప సంఘం అనే భారం మీద లేవు గనుక గొడ్డలి మీ పక్కన ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అవకాశం? చదవండి, లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం చదవండి. 8వ వచనంలో రాయబడుతున్న మాట, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏమిటి ఆ అవకాశం అనంటే, చదవండి ఒకసారి. అయితే వాడు, అయ్యా నేను దాను చుట్టూ త్రోవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా నన్ను బ్రతికించు నాయన. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఒకసారి గట్టిగా చెప్పండి. అలేలి కాదు, నాయన ఈ సంవత్సరం కూడా నన్ను బ్రతికించు. అవకాశం ఇస్తున్నాడు. ఆ తోటమాలకి అవకాశం ఇస్తూ ఉంటే, అయ్యా ఇదిగో 3 సంవత్సరాలు వచ్చాను, ఏం చేస్తున్నావు? ఫలము లేదు, కాయ లేదు, పండు లేదు, ఏమీ లేదు, ఏం చేస్తున్నావు అడిగితే ఆ చెట్టు అంటది, అయ్యా ఒక్క సంవత్సరం నాకు గడువిస్తే నా ఫలింపేట నీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఎటువంటి అవకాశం ఆ చెట్టుకి ఇచ్చాడో అదే అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ పోయిన గతించిన ఆ సంవత్సరంలో భక్తి జీవితాన్ని చేయలేక, ప్రార్థనా జీవితాన్ని చేయలేక, సేవకుల్ని గౌరవించలేక, దేవుడి కొరకు బ్రతకలేక ఉండిపోయేమేమో, ఈ సంవత్సరంలో నా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కోల్పోయినవన్నీ నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. అది భక్తి జీవితం ఒకటే కాదు, ప్రార్థనా జీవితం ఒకటే కాదు, ఆశీర్వాదాన్ని కోల్పోయేమో, దీవెన కోల్పోయేవేమో. ఇగో గత సంవత్సరాలు అప్పులు తీరక, సమస్యల చేత, నిందల చేత, అవమానము చేత నీ బ్రతుకు చితికిది ఇంటి సతమతమవుతూ ఉందేమో. ఈ సంవత్సరంలో నా దేవుడు ఆర్థికమైన అద్భుతాలు నీ జీవితంలో చెయ్యును గాక. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అవకాశం ఇస్తున్నాడు, తీసుకో. అవకాశం ఇస్తున్నాడు. అయ్యా నేను ఫలిస్తాను నాయన, ఈ సంవత్సరం ఫలిస్తాను, ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటాను, ఈ సంవత్సరం ప్రార్థన చేస్తాను, ఈ సంవత్సరం నీ మందిరాన్ని విడవకుండా వస్తాను, ఈ సంవత్సరం అన్నా ప్రవక్త వలె 84 సంవత్సరాలు కన్నీరు కాచినట్టుగా నేను కన్నీరు కాలుస్తాననే తీర్మానం ఒకవేళ నువ్వు తీసుకోగలిగితే, నా దేవుడికి ఇచ్చే చిన్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందినట్లుగా ఈ సంవత్సరంలో నీవు 100 ఫలము పొందుదువుగాక. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకరితో చెప్పుకోలేరు. ఒకరితో చెప్పుకుంటే వాడేమంటాడు బాధపడి. ఒకసారి నేను జనవరి కూడా కొంతమంది నోటి విన్న మాట, బట్టలు లేవయ్య గారు, జోలిపేటలో కూడా బట్టలు లేవయ్య గారు, అసలు నా పిల్లలకి ఎలా తీయించాలో తెలియదే గారు అని ఏడ్చిన వారు ఉన్నారు, బాధపడిన వారు ఉన్నారు, అవమానకరమైన మాటలు భరించిన వారు ఉన్నారు. కానీ ఈ సంవత్సరం నా దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఒక్కటే, నీవు విత్తనమై ఫలింపు ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వేం చేయాలట? విత్తనమే వేయకుండా ఫలింపు కావాలంటే అది జరగని పని. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం విరగాలి. ఏమవ్వాలి? ఒక పాట ఉంటుంది, విత్తనం విరగకపోతే ఫలించున, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చున. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నా ప్రియ సంగమా, ముసలోళ్ళైనా, పండు వాళ్ళైనా, ఎలాంటి వారైనా, యవనస్తులైనా, ఈరోజు నేను చెప్పే మాట ఒకటే, యథార్థంగా జీవించు, భక్తి కలిగి జీవించు. ఇస్సాకు విత్తనం వేశాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం, ఏ సంవత్సరం? ఒక్క అవకాశం ఇవ్వండి నాయన అన్నది కదా, ఒక్క అవకాశం ఇస్సాకు అడిగాడు.
ఆ చెట్టు ఏ విధంగా అయితే అయ్యో ఒక్క సంవత్సరం అవకాశమే అన్నాడో, ఆ ఒక్క సంవత్సరం అవకాశం ఇచ్చినందుకు దేవుడు అతను ఎలాగ దీవించాడంటే, ఇస్సాకు ఆ దేశమందున్నాడో విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పోడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. గొప్పోడైపోయాడా లేదా? అయ్యాడా లేదా? దేనితో? ఒక్క అవకాశం. ఒకవేళ పాప జీవితాన్ని బ్రతుకుతూ ఇంకా రోత జీవితాన్ని బ్రతుకుతున్నావు, దేవా నాకు ఒక్క అవకాశమే నాయన, ఇంకా ఈ సంవత్సరం ఫలింపు చేస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటానని ఆలోచన ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవురాలైతే తీర్మానం తీసుకుని, అయ్యా ఇస్సాకు వలె నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, ఇస్సాకు వలె దీవెనకరంగా మార్చబడతాను, ఇస్సాకు వలె విశ్వాసం కలిగి నా జీవిత పయనంలో అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, నేరము చేయకుండా నీ కొరకు విశ్వాసంగా బ్రతుకుతాను అని ఎవడైతే తీర్మానం ఈ రోజు తీసుకున్నాడో వాడి విత్తనాలన్నీ ఫలించును గాక, వారు ఆశీర్వాదకరంగా ఉండును గాక, వారు దీవెనకరంగా ఉండును గాక, వారు మేలు అనుభవించును గాక. హల్లెలూయా. మరేం చేద్దాం మరి అని అంటే, మరలా చెప్తున్నాను, దేవునికి అవకాశం ఇచ్చాడు. మొదటి మాట ఏం చెప్పానట? ఫలించలేని చెట్టు వల్ల భూమి వ్యర్థమైపోతుంది. మరలా చెప్తున్నాను, ఫలించలేకపోతే ఈ భూమి అర్థమైపోతుంది. నీ వల్ల భూమి అర్థమవుతుంది కనుక దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు భూమి మీద ఉండకూడదు నాయన, వచ్చేయి అంటాడు. ఎక్కడికి? ఇప్పుడు నేను ఉన్నాను, రోజుకు 1 గంట ప్రార్థన చేశాను. మరలా సంవత్సరం ఆ ప్రార్థన ఎంతసేపు ఉండాలి? మరలా సంవత్సరం ప్రార్థన ఎంతసేపు ఉండాలి? 2 గంటలు ఉండాలి. ఏంటి? ఇప్పుడు మా తమ్ముడు ఏబోడు ఉన్నాడు, ఆడిప్పటికి 30 నిమిషాలు కానీ 25 నిమిషాలు కానీ వాక్యం చెప్తున్నాడు. ఆడ అలాగే ఉండిపోతాడా? వచ్చే సంవత్సరం ఏం చేస్తాడు? 1 గంట చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకు అనంటే, ఎక్కడున్నవాడు అక్కడ ఉండకూడదు, పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. పరిగెత్తు, ఆఖరి వరకు పరిగెత్తు, తుది శ్వాస వరకు పరిగెత్తిన వాడికే జీవ కిరీటాన్ని దేవుడు అందిస్తాడు. అయ్యో నా చెట్టు వాలిపోతుందంటే నీరు లేకేమో, అయ్యో నా చెట్టు ఫలము లేదేమో అని అంటే, ఆ చెట్టు ఎండ తగలలేదేమో. ఏం తగలట్లేదు? చెట్టు ఎండిపోవడం గల కారణం 2 కారణాలు. ఒకటి ఏంటి? నీరు లేనందున, 2 ఎండ కాయనందున. ఎండ నా ప్రభువైన యేసుక్రీస్తు, నీరు నీ ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అలాంటి జీవితాలుగా మీరు ఉండాలని కోరుకుంటూ 3 మాటలు చెప్తే ముగించేస్తాను. టైం అయిపోయింది, చెప్పాలి. అల్లారం పెట్టుకున్నాను నేను, మర్చిపోతాను, నా మెతుమరుపు ఎక్కువ. చెప్పాలి. మొదటి మాట, ఫలించలేని చెట్టు వలన భూమి వ్యర్థమైపోతుంది. 2, ఫలించలేని చెట్టు వల్ల భూమి వ్యర్థమైపోతుంది కనుక దేవుడు ఆ చెట్టుని భూమి మీద ఉంచడు. అయితే ఆ చెట్టు మరలా బతిమాలుకుని, అయ్యా ఒక్క అవకాశం నాకు ఇస్తే నిన్ను ఫలించి చూపిస్తానన్నది చూపించింది. అలాగూ నీవు కూడా ఫలించి వచ్చే సంవత్సరం చూపిందువు గాక. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, మిమ్మల్ని అందరినీ ధారాళముగా దీవించును గాక. తలవంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు అందున కష్టకాలంలో, శోధన కాలంలో ఎటువంటి పరిస్థితులు మేము ఉన్నాం మీకు తెలుసు. అయినా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని వారు బతిమాలుకునే రీతిగా, ఇదిగో నాయన మేము బతిమాలుకుంటున్నా, ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఉండనివ్వండి. ఫలిస్తాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం, మేలుకరంగా ఉంటాం. అయ్యా సేవకులకు ఇష్టమైన అయ్యా క్రైస్తవులుగా ఉంటాం, నీకు ఇష్టమైన అయ్యా భక్తి చేసే అయ్యా పురుషులుగా, స్త్రీలుగా మేము ఉంటాం. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఈ సంవత్సరం ఈ భూమి మీద ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి, దీవెనకరంగా ఉంచండి. మా చెట్టును ఏమాత్రం కూడా నరికివేయక మా చెట్టును ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ మాకు తోడుగా మీరు నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అంజూరపు చెట్ట, అందమైన చెట్ట, ఆకలితో నిండి ఉంటివా, ఓ రమ్మలతో కమ్మి ఉంటివా. అంజూరపు చెట్ట, యజమానుడు నిన్ను చూసి ఆశతో వచ్చని, యజమానుడు నిన్ను చూసి ఆశతో వచ్చని. వెతక చూసిన దేవాయ ఫలములో ఫలమెందుకు పండలేదు చెట్ల.
చేతులతో పంచుకున్న చెట్ట కడవర గరియల నీకు చెట్ట నా కన్నీరు చూడవే చెట్ట అంజూరపు చెట్ట అందమైన చెట్ట ఆకిలతో నిండి ఉంటివా రమ్మలతో కమ్మి ఉంటివా అంజూరపు చెట్ట హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఒక మాటలు, మంచి మాటలు ఈరోజు మనం విన్నాం. సంవత్సరానికి మొదటి వారం కావచ్చిన వాక్యం ఇది. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఎవరిని ఆరాధన చేయించాలి, ఎవరిని ఏం చేయించాలి, ఎవరితో మాట్లాడించాలనుకుంటే మనకు తగ్గ వాక్యం ఇది. ఈ సంవత్సరం కూడా అవకాశం ఇచ్చాడు. మారతావో మారవు ఏమో నీ ఇష్టం. మారితే ఉంటావు, మారకపోతే ఆయనే నెరికెత్తాడండి. ఎవరు? రాజు పాస్ట్ గారా? ఎవరు నరికేస్తారు? రేవు పాస్ట్ గారా? ఎవరు నరికేస్తాడంటే సాక్ష్యానికి ఆయనే నరికేస్తాడంట. ఆయన నరికేస్తే నాదని పోట్లాడుకుని కుక్కలాగా ఏది ఉండదు మనకి. వెళ్ళిపోవడమే పరదేశికి, పాడవే పాతాళానికి. మేలుకో తమ్ముడా, మార్చుకో చెల్లి, బ్రతుకు ప్రభు కొరకు, దేవుని కొరకు నిలబడితే దేవుడు నేను దీవిస్తాడు. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తానని చెప్పాను. ఈరోజు నాకు తృప్తి కలిగిన మాట ఏంటంటే, ఇప్పుడైనా నీకు అవకాశం ఇచ్చాడు. కొట్టబడి గట్టిగా. నువ్వు ఎలాగుంటావో నాకు తెలియదు. మరలా రోజుకు వచ్చిన శనివారం నెలలే, ఆదివారం నీ నెలలే అనుకోవద్దు. ఏమో రేపు బ్రతుకుతావో లేదో నాకు తెలియదు. యాకోబు రాసిన పత్రిక 4:13 అంటాడు, రేపు దినాలు ఉంటావో లేదో తెలియదు. అందుకు నేనేదో గొప్ప చెప్తానని చెప్పట్లేదు. జాగ్రత్తగా విను. ఈ 4 మాటలు ఒక మాట, ఇప్పుడైనాను మారి బ్రతుకుతావా? పక్కోడు చెప్పండి, మీరు పక్కోడు చెప్పండి. మీ ఆయన ఏమంటావు? ఇప్పుడైనాను తాగుడు మాంతే కాపురం చేస్తాను అంటుంది. ఇప్పుడు చీరాల్లో ఉంది పిల్ల, వాళ్ళ ఆయన సోడపిల్లిపేటలో ఉన్నాడు. నాతో అంటాడు, ప్రకాశం ఆయన తాగుడు మాంతే వస్తానంటుంది ఆ మనిషి. నేను మానంటాడు ఈడు. ఇప్పుడు భార్య ఏమో సిరాల్లో ఉంది, భర్త ఏమో కొత్త సోట్లపేటలో ఉన్నాడు. ఈ సంవత్సరమైనా నువ్వు మార్చుకోకపోతే అవకాశం నా చేతులు లేదు. అలా చెప్పండి, మార్చుకో. అవకాశం ఇచ్చాడు. 2, ప్రార్థన చేయడానికి ఇష్టపడి దేవుని మందిరానికి రా. 3, సంఘానికి కలిపిలి చేసే దురాత్మలుగా ఉండకు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. సంసోను కొల్లి పీకేస్తాడు. పనికిరాని చెట్లని నరికేసినట్లు నరికేస్తాడు. 4, దైవజనుడు ఎవరో గుర్తించు. నీ నోటు మాట ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇప్పటికీ మా సంగతి నీకు తెలియకపోతే, మా గురించి నువ్వు ఆలోచించకపోతే బాధపడదు నీవు. అలా చెప్పండి. మేము మేలు కోరే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని గాయాలు లేపి మత్తులుగా ఉండకూడదు. ఈ 4 మాటలు మీ గుండెల్లో ఉండును గాక. అలాగంటే మీ చెట్టు ఫలాలు ఇచ్చును గాక. ఇందాక చెప్పాడు అబ్బా, ఏమంటున్నాడంటే అంజూరుపు చెట్టు అంటే అర్థం ఏంటి తెలుసా? దాని ఫలాలు కొనుక్కునేందుకు ఎందరో యెరూషలేం వెళ్తారు. దాని ఆకులు చూడడానికి ఎంతోమంది వెళ్తారు. దాని నీడను చూడడానికి ఎంతోమంది ఆకర్షిస్తారు. అంజూరుపు చెట్టుకి విలువైనది. అలాంటి చెట్టుకి ఫలాలు లేకపోతే బాధాకరం అనేది. క్రైస్తుడని చెప్పుకొని తల్లబట్టలు మార్చుకుని సరిపోదు. ఫలాలు లేకపోతే పనికిరాని చెట్టుగా ఉంటాం. మార్చుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సంవత్సరంలో 4 మాటలు మాట్లాడుతూ చెప్పాను. మొదటి